మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆవులను అక్రమంగా కళేబరాలను తరలించడాన్ని కూడా వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టింది. ఇక అక్రమంగా గోవులను తరలిస్తున్న కబేలా నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ ప్రజాప్రతినిధులు కూడా అలాగే డిమాండ్ చేశారు. పట్టణంలోని వీధుల్లో తిరిగే ఆవులను కళేబరాలకు తరలిస్తూ దుర్మార్గమైన విహెచ్పి ప్రతినిధి భారత ధ్వజమెత్తారు. ఇక దీన్ని ప్రశ్నిస్తే మున్సిపల్ ఉద్యోగే ఆవులను తరలించుకుని వెళ్లమని చెప్పినట్లుగా కబేలా నిర్వాహకులు తమతో చెప్పినట్లు భారతి తెలిపారు. ఇక రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా పెద్ద ఎత్తున పశువులను కళేబరాలను తరలిస్తున్నట్లుగా దీనిపైన చర్యలు తీసుకోవాలని భారతి డిమాండ్ చేశారు. గోవులను కొంతమంది వ్యక్తులు ముస్లిం సోదరులు సుమారు 8 మంది తీసుకెళ్తున్నారు అని చెప్పగా హుటాహుటిన వెంటనే వెళ్ళి చూడడం జరిగింది. వారితో మాట్లాడడం జరిగింది. ఎక్కడికి తీసుకెళ్తున్నారని తెలియగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళు చెప్పిన మాట వచ్చేసి ఇది కలెక్టర్ గారి ఆర్డర్ అని చెప్పిండ్రు. ఏ కలెక్టర్ గారు ఇచ్చారు మీకు? పోయిన కలెక్టర్ ఇచ్చారా? ప్రస్తుతం ఉన్న కలెక్టర్ ఇచ్చారా? ఎవరు ఇచ్చారని నిలదీయగా వెంటనే ఒక మున్సిపల్ సిబ్బందికి చెందినటువంటి చిరంజీవి జవాన్ అనే వ్యక్తికి కాల్ చేసి మాతో పాటు వచ్చిన ఒక వ్యక్తితోని మాట్లాడించిండ్రు. అసలు నీకేం రైట్ ఉంది, నువ్వెవరు ఆపడానికి అని చెప్పి ఆ చిరంజీవి జవాన్ అనే మున్సిపల్ సిబ్బంది మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది, దటాయించడం జరిగింది. అయినా కూడా మేము ఎక్కడా కూడా తగ్గలేదు. ఆ గోవులను మొత్తాన్ని కూడా మళ్ళీ వెనుకకు తీసుకొచ్చాము. గట్టిగా మాట్లాడి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇది కమ్యూనల్ కిందికి రావద్దు అన్న ఒక ఉద్దేశంతో టౌన్ ఎస్హెచ్ఓ సిఐ గారికి కాల్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఎస్ఐ గారిని పంపించారు. ఎక్కడ వచ్చిన ఇష్యూ ఎక్కడ వచ్చింది అని అంటే ఎంతసేపటికి వాళ్ళు మాకు కలెక్టర్ గారు ఆర్డర్ ఉంది, ఇంకొకటి మున్సిపల్ సిబ్బంది ప్రోత్సాహంతోనే జరుగుతుంది అని చెప్పడం దురదృష్టకరం. 2 రోజుల క్రింద అంటే 13వ తారీఖు కంటే ముందు 2 రోజుల ముందు 11వ తారీఖు రోజున ఒక న్యూస్ క్లిప్పింగ్ వచ్చింది. రోడ్ల మీద పడుకున్నటువంటి గోవుల వల్ల ఇబ్బంది జరుగుతుంది అనేది ఒక న్యూస్ పేపర్ కవర్ చేసింది. దానికి మున్సిపల్ శాఖ చేయాల్సింది ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పడం కాదు. మన మానుకోట మున్సిపాలిటీకి సంబంధించి బందెలదొడ్డి అనేది ఒకటి ఉంది, దాన్ని నిర్వీర్యంగా వదిలేశారు. దానికి ఒక కాంపౌండ్ లేదు, పట్టించుకునే నాదుడే లేడు. దీని ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళతోని లిఖితపూర్వకంగా రాసి అప్పచెప్పాలి. హెచ్ఓ గారు కమిషనర్ గారు కాల్ చేస్తే నిన్న ఆదివారం అవ్వడం వల్ల అందుబాటులో లేను అని చెప్పిండ్రు. ఇవాళ మాట్లాడుతాను.